అనిల్ కుంబ్లే ఈ పేరు వినగానే ఫార్మర్ ఇండియన్ ప్లేయర్, ఫార్మర్ ఇండియన్ కోచ్, ఫార్మర్ ఇండియన్ కెప్టెన్, ఇండియాస్ హైయెస్ట్ వికెట్ టేకర్, ఓన్లీ ఇండియన్ టు పిక్ 10 వికెట్స్ ఇన్ అన్ ఇన్నింగ్స్ ఇన్ టెస్ట్ మ్యాచ్, బెంగళూరులో ఆయన పేరు మీద అనిల్ కుంబ్లే సర్కిల్ ఉందని ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ నాకు మాత్రం 12th May 2002 యాంటిగ్వాలో వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్ గుర్తొస్తుంది. ఆ సిరీస్లో అది 4th టెస్ట్ మ్యాచ్. మర్విన్ డిలన్ వేసిన ఒక బౌన్సర్కి అనిల్ కుంబ్లే జాకి తగిలి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అయినా కూడా ఆయన ఇంకో 4 hours అదే నొప్పితో బ్యాటింగ్ కంటిన్యూ చేశారు. తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ జా ఫ్రాక్చర్ అయిందని కన్ఫర్మ్ చేసి బ్యాండేజ్ వేసి ఆయన నెక్స్ట్ డే ఇండియాకి వెళ్ళాలని టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. కానీ అక్కడే ఎవరు ఊహించిన విషయం ఒకటి జరిగింది. వెస్టిండీస్ 123 for 2 కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు అనిల్ కుంబ్లే బ్యాండేజ్తో ఫీల్డింగ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 14 overs బ్రేక్ లేకుండా బౌలింగ్ చేశారు. బ్రయన్ లారా వికెట్ తీసి ఇండియాకి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చి బయటికి వెళ్లారు. అప్పుడు వివియన్ రిచర్డ్స్ ఒక మాట అన్నారు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్రేవెస్ట్ థింగ్స్ ఐ హావ్ సీన్ ఆన్ అ క్రికెట్ ఫీల్డ్ అన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పర్సనల్ పెయిన్ని పక్కన పెట్టి ఒక బిగ్గర్ పర్పస్ గురించి ఆలోచన చేసేవాడే నిజమైన ఛాంపియన్ అండ్ విన్నర్ అవుతాడు. అది క్రికెట్ ఫీల్డ్లో అయినా నిజ జీవితంలో అయినా.